దాని గురించి వ్యక్తిగతంగా నేను ఎప్పుడు మాట్లాడను. ఓరే రాజకీయాలే మాడతా. ఎన్ని పెళ్లితో నాకే సంబంధం? నేను ఎలాంటి ఎదవనో ఆయనకి ఎందుకు సంబంధం? నేను మంచివాడిని ఎదవనో మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి నాకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. పెళ్లిళ్ళ గురించి ఎత్తట్లా. మన నారాయణ ఇస్తాడు, గ్రేట్ నారాయణ, అందుకే ఆడ మాడారు, లేదా నేను మాట్లాడను. సార్, జగన్ గారికి ఏపీ ప్రభుత్వం మీద గౌరవం లేదు. ఏపీ పోలీసులు నమ్మడు ఆయన. ఏ అసెంబ్లీలో ఉండరు ఆయన. 5 సంవత్సరాలు బంగారులాగా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ జీతాలు అవి తీసుకుని గవర్నమెంట్లతో ఉన్నారు. ఇప్పుడు ఏపీ సీఎం కావాలి ఆయనకి. మీరు సపోర్ట్ చేస్తారు దానికి? చేస్తా. ఎందుకు చేయకూడదు? అంత రామారావు చెప్పిన చంద్రబాబే సీఎం అయితే జగన్ అవ్వకూడదా? జగన్ ఎవరు చెప్పాడయ్యా? ఓ మర్డర్ కేసు ఉందా? ఓ మానభంగం కేసు ఉందా? సార్ మరి అప్పట్లో ఆయనే బెటర్ అని చెప్పి ఓటేశారు కదా సార్ మీరే. ఉన్నాళ్ళు బెటర్మెంట్ వస్తారయ్యా. జనం మొత్తం 83 ముందు జనం మొత్తం ఆంధ్ర మొత్తం క్యాబినెట్ కొట్టేశారయ్యా. నాయన రవిచంద్ర మాట్లాడి ఒక మాట మాట్లాడి నా ఆన్సర్ చెప్పని కాదు నా ఆన్సర్ చెప్పని నువ్వు అన్న. రవిచంద్ర గారు ఆన్సర్ టీవీ నేను ఆన్సర్ చెప్పాలా? ఇప్పుడు అలాంటి వాడికి ఎందుకు కొట్టేసావన్నావు? నేను అన్నాను, ఎప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నాళ్ళలో బెటర్ ఎవరు వాడికి ఓటేయాలి. వాడు 100 మర్డర్లు చేస్తారు. ఒక మర్డరే గొప్ప, ఒక మర్డరే గొప్ప. రవిచంద్ర ఎందుకు చెప్పంటావా? 83లో జనం మొత్తం కలిపి అంత ముందు వరకు కాంగ్రెస్కే ఓట్లేసేవాళ్ళు. 83 తర్వాత అందరూ ఎన్టీ రామారావు గెలిపించారు. అంటే సడన్గా బ్యాడ్ అయిపోయారా కాంగ్రెస్ వాళ్ళందరూ? ఇంతకంటే బాగా చేస్తాడేమో. నేనంతే, చంద్రబాబు నాయుడు ఇతను బాగా చేస్తాడేమో. నేను ఎందుకు వేస్తాను? పి జనార్దన్ రెడ్డికి ఫోన్ చేస్తే నైట్ టైం పరిగెత్తిపోతాడు పి జనార్దన్ రెడ్డి. నా సిబిఐ ఆఫీసర్ విజయరామారావు వస్తాడా? రాడు. అందుకు కొట్టేసా. నేను ఉన్నాళ్ళలో బెటర్ చూస్తా తప్ప వ్యక్తిగతంగా నేను నా పర్సనల్ దానికోసం ఇప్పుడు నేను చేయను. ఇప్పుడు నారాయణ నటుడు పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు 10 పెళ్ళిళ్ళు టాపిక్ అది. ఇక్కడ అతని గురించి నేను అతని జీవితం గురించి నేను మాడే అవసరం నాకు లేదు. నా అవసరం వల్ల ఆంధ్ర తెలంగాణ మధ్య గొడవలు ఎందుకు పెడుతున్నావు? ఇదే నాకు ఆయన పర్సనల్ వ్యక్తిగతంగా నాకు ఎలాంటి కోపం లేదు. ప్రమాణ సాక్షిగా అదంటే నాకు ఇష్టం. అంత సినిమాలు నేను రాశా. ఫస్ట్ హిట్ నేనే రాశా. పవర్ స్టార్ పేరు నేనే పెట్టా. అవి లేవు నాకు. ఆ భేషజాలు ఏం లేవు, ఆ బాధలైన సంబంధాలు ఏం లేవు. నువ్వు ఏం చేసుకున్నా మేము అడగట్లేదే. ఎందుకు మా మధ్య సున్నం పెడతావు? అదే నేను అడిగా. పెళ్ళాలు కూడా మీరే ఇచ్చారు, నా సంబంధం లేదు. మీరు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద మాట్లాడుతున్నారు. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ టీఆర్ఎస్ నేతలు కానీ మీరు చెప్తున్నటువంటి కేసీఆర్ కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అంతకుముందు జరిగినటువంటి ఉద్యమ సమయంలో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, ఆంధ్ర కుక్కల్లారా, మీకు ఒక బిర్యానీ తినడం వచ్చా, ఒక బిర్యానీ వండడం వచ్చా అని ఇట్లాంటి మాటలు అంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆ రోజు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ నేతలు ఇది మాట్లాడడం కరెక్ట్ కాదని ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు చెప్పలేదు మాట చెప్తా. దీని ముందు ఏమన్నా తెలుసు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళకి మేము నాగరికత నేర్పామని స్టేట్మెంట్ ఇచ్చారు. నేనే చదివాను. అయినా మీరు ఎవరు ఆ రోజు స్టేట్మెంట్ ఎవరు? నేను కూడా చెగనిస్ట్గా కేసీఆర్ గారు ఏమన్నా స్టేట్మెంట్ కేసీఆర్ గారు ఎంత స్ట్రాంగ్ మాట చెప్పమంటారా? మీరు అన్నారు కదా అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ వెనకబడింది అన్నారు. ఓకే, తెలంగాణ నాయకులు ఎందుకు వెనకబడలేదు అని నేనే స్టేట్మెంట్ ఇచ్చా. ఫుల్ పేజీ. ఏ పేజీలో ఏ పేపర్లో? నాకు ఇష్టమైన పేపర్ ఆంధ్రజ్యోతిలో ఫుల్ పేజీ ఇచ్చా. నారాయణ తెలుసా మరి నాలాంటి వాడిని నువ్వు వక్రంగా చూడొచ్చా? ఖండించా. ఫుల్ పేజీ ఖండించా నారాయణ. ఫుల్ పేజీ మరి పేపర్ అంటే ప్రెస్ కదా. నేను 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి బ్యాక్ పేజ్, ఇంత స్టిప్ కాదు, బ్యాక్ పేజీ ఇదిగో ఇలాంటి బ్యాక్ పేజీ లేదు, ఫుల్గా కేసీఆర్ గురించి రాసా. ఫుల్ పేజీ 1,00,000 డబ్బులు పెట్టాను. ఎందుకంటే నేను మాట తప్పుట్లో కొత్త కదా, చిన్న ముక్కలేస్తారేమో అని చెప్పి నేనే రాసుకొని ఫుల్ పేజీ రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఇదిగోండి మీ డబ్బులు, ఇదిగో నా ఫుల్ పేజీ వేయండి. ఏమయ్యా ఎందుకంటే ఇది ప్రజల కోసం అండి అన్న. నా డబ్బులు ఎవరు బ్లాక్ ప్రామిస్లో ఏమిటి తెలియ అడగండి. ఇంక రాధాకృష్ణ గారికి చెప్తాను, మీకు సాక్షి, నా మిత్రుడు. నేను వన్ సైడ్కి వెళ్ళన్నానన్నా, తల్లి సాక్షిగా నేను వన్ సైడ్. నాకు చిరంజీవి గారు ఒకటే, పవన్ కళ్యాణ్ ఒకటే, జగన్ అయినా ఒకటే. ఇప్పుడు ఉన్నాళ్ళు నాకు జగన్ బెటర్, జగన్ సపోర్ట్ చేస్తున్నా ఇంతే. నన్ను అడిగారు, ఎమ్మెల్యేకి అడిగారు, ఎంపీకి అడిగారు, రాజ్యసభ అడిగారు. ఎప్పుడు నేను పోటీ చేయను అయ్యా,
నేను సర్వీస్ చేయడం ఇష్టం, ఉన్నాళ్ళలో బెటర్ ఈయన సర్వీస్ చేస్తా. ఈయన కంటే కోఆపరేటర్ కూడా వచ్చాడనుకో ఆయన సర్వీస్ చేస్తా. నా మోటో ఇదే తప్ప వ్యక్తిగతంగా ఎవ్వరి జోలు నేను వెళ్ళను. పవన్ కళ్యాణ్ అసలు వెళ్ళను, ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా నేను రాసా పెద్ద హిట్, నా బాగా కావాల్సిన మనిషి కాదు. ఇది ఇంత ఘోరంగా నోరు జారేడు అనగానే బాధేసింది నాకు. ఆ మాట 99 టీవీ అడుగుతుంది. ఎంత అదృష్టం నాకు. నువ్వు ఆ ఫెసిలిటీ కల్పించిన ముందు చెప్పుంటే ప్రెస్ మీట్ పెట్టేవాడిని కాదు, నేను కాళ్ళకి దండం కూడా పెట్టేవాడిని పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ ఎందుకు ఇట్టన్నావు పవన్ కళ్యాణ్ అన్న అనకూడదు కదా నాన్న, దండం పెట్టేవాడిని. ప్రెస్ మీట్ నెక్స్ట్ నుంచి నిన్ను అడుగుతా, ఫోన్ కనెక్ట్ చేయి అంటారే, ఫోన్ మాట్లాడే మధ్యలో పెట్టి దాన్ని ఏమంటారు, ముగ్గురికి ఒకసారి ఇద్దరికి వస్తాయి, ఎవరికి అది పెట్టు, అదే పెట్టు పోనీ, అది పెట్టా చాలు నాకు. పవన్ కళ్యాణ్ గారు ఏ డౌట్ వచ్చినా పవన్ కళ్యాణ్ గారు అడుగుతాడు డైరెక్ట్గా కాన్ఫరెన్స్లో. ఇది పనికొచ్చే సర్వీస్ నాన్న. ఎందుకంటే అమ్మ మీరు కొట్టుకోవద్దు, రాజకీయ నాయకుల మాటలు నమ్మొద్దు. మేము తెలంగాణ వాళ్ళని మేము ఏమనలేదు, మమ్మల్ని తెలంగాణ వాళ్ళు ఏమనలేదు, మీ అన్నదమ్ముల్లో కలిసి ఉంటున్నాం, అలాగే కలిసి ఉండండి, ఆంధ్ర ప్రజల నమ్మొద్దు, ఇవే చెప్పాను నాన్న. ఇది గుడ్ మెసేజ్.